హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జేఈ యాజ్ వెల్ యాజ్ ఆర్ఆర్సీ ప్రిపరేషన్లో భాగంగా ఫిజిక్స్ సంబంధించినటువంటి పార్ట్ 4 చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్, ఎంకరేజ్ మై ఛానల్. ఆల్రెడీ మన ఛానల్లో అప్ టు 75 క్వశ్చన్స్ దాకా డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ వీడియోలో మనం 76 to 100 క్వశ్చన్స్ దాకా డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం 1000 ఇంపార్టెంట్ బిట్ సిరీస్ ప్రిపరేషన్లో భాగంగా ఫిజిక్స్ సంబంధించి పార్ట్ 3 డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు ఈ వీడియోలో మనం పార్ట్ 4 డిస్కస్ చేస్తాం. అండ్ ఎవరైతే ఇప్పటివరకు ఆ ప్రీవియస్ 75 క్వశ్చన్ చూడలేదో వాళ్ళంతా కూడా ఆ యొక్క ప్రీవియస్ 75 క్వశ్చన్ చూడండి. అండ్ 76 క్వశ్చన్, విశిష్టోష్ణం దేనిపై ఆధారపడుతుంది? విశిష్టోష్ణం అనేది దేనిపై ఆధారపడుతుంది? పదార్థం యొక్క ఉనికిపై, పదార్థం యొక్క తొలి ఉష్ణోగ్రతపై, పదార్థం యొక్క తుది ఉష్ణోగ్రతపై, పదార్థం యొక్క ద్రవ్యరాశిపై. సో విశిష్టోష్ణం అనేది పదార్థం యొక్క ఉనికిపై ఆధారపడి ఉండడం జరుగుతుంది. పదార్థం యొక్క తొలి ఉష్ణోగ్రత అదేవిధంగా తుది ఉష్ణోగ్రతపై ఎలాంటి సంబంధం ఉండదు. పదార్థం యొక్క ద్రవ్యరాశిపైన కూడా ఎలాంటి ప్రభావం ఉండదు. అండ్ ఉష్ణం యొక్క CGS ప్రమాణం ఏమిటి? ప్రమాణాలు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఉష్ణం యొక్క CGS ప్రమాణం వచ్చేసి కెలోరీ. సో ఉష్ణాన్ని కెలోరీలలో కొలవడం జరుగుతుంది. అండ్ ఆల్కహాల్ యొక్క కెలోరిఫిక్ వాల్యూ ఎంత? ఆల్కహాల్ యొక్క కెలోరిఫిక్ వాల్యూ 27. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వన్. అండ్ విశిష్ట శక్తిని కనుగొనేటటువంటి పరికరం ఏమిటి? శక్తిని కనుగొనడానికి రకరకాల పరికరాలు ఉపయోగిస్తారు. దాంట్లో విశిష్ట శక్తిని కనుగొనడానికి ఉపయోగించే పరికరం కెలోరీమీటర్, బాంబు కెలోరీమీటర్, ఉష్ణమాపకం, వాయు ఉష్ణమాపకం. బాంబు కెలోరీమీటర్ని ఉపయోగించడం జరుగుతుంది విశిష్ట శక్తిని కనుగొనడానికి. అండ్ ఎక్కువ కెలోరిఫిక్ వాల్యూ కలిగినటువంటి పదార్థం ఏమిటి? ఏ పదార్థంలో ఎక్కువ కెలోరిఫిక్ వాల్యూ ఉంటుంది? ఆవు పాలు, బర్రె పాలు, పెరుగు, జున్ను. సో దేంట్లో ఎక్కువగా కెలోరిఫిక్ వాల్యూ ఉంటుంది? జున్నులో ఎక్కువ కెలోరిఫిక్ వాల్యూ ఉండడం జరుగుతుంది. అండ్ ఒక పదార్థం వైశాల్యం వెంబడి వ్యాకోచానికి గల పేరు ఏమిటి? ఒక పదార్థం తీసుకున్నట్లయితే దాన్ని వ్యాకోచం చెందేటటువంటి ప్రాసెస్లో భాగంగా దాని యొక్క వైశాల్యం వెంబడి కనుక వ్యాకోచిస్తే దాన్ని ఏ రకమైనటువంటి వ్యాకోచం అనడం జరుగుతుంది? పార్శ్వ, ఘనపరిమాణ, క్షేత్రీయ, దైర్ఘ్య. సో ఏమనడం జరుగుతుంది? క్షేత్రీయ వ్యాకోచం అనడం జరుగుతుంది. ఒకవేళ దాని అంచుల వెంబడి జరిగితే దాని దైర్ఘ్య వ్యాకోచం అని, అదేవిధంగా అది ఏదో కొంత భాగం మాత్రం వ్యాకోచం చెందినట్లయితే దాన్ని పార్శ్వ వ్యాకోచం అనడం జరుగుతుంది. అదేవిధంగా దాని యొక్క టోటల్ సర్కంఫరెన్స్ కానీ దాని యొక్క ఘనపరిమాణ పరంగా వ్యాకోచం దాని యొక్క అవుటర్ ఏరియా మొత్తం కూడా వ్యాకోచం చెందితే దాన్ని ఘనపరిమాణ వ్యాకోచం అనడం జరుగుతుంది. అండ్ ఒక సెకండ్ కాలంలో చేయు కంపనాల సంఖ్యను ఏమంటారు? ఒక సెకండ్ కాలంలో చేసే కంపనాల సంఖ్యనే ఫ్రీక్వెన్సీ అనడం జరుగుతుంది. దాన్ని మనం తెలుగులో పౌనఃపున్యం అని అనడం జరుగుతుంది. తరంగ ప్రసార దిశకు యానక కణాలు సమాంతరంగా కంపిస్తే ఆ తరంగం పురోగామి, అనుదైర్ఘ్య, తిర్యక్, స్థావర. సో ఏ రకమైనటువంటి తరంగాలు తరంగ ప్రసార దిశకు యానక కణాలు కూడా సమాంతరంగా కంపిస్తాయి అని అంటే అనుదైర్ఘ్య తరంగాలకు సమాంతరంగా, అదేవిధంగా తిర్యక్ తరంగాలు అయితే ఈ విధంగా అడ్డంగా ప్రయాణించడం జరుగుతుంది. అండ్ ధ్వని వేగం V = ఎంత? ధ్వని వేగానికి సంబంధించి ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఇవి 2 to 3 ఫార్ములాస్ ఉంటాయి. వాటిలోంచి ఖచ్చితంగా ఏదో ఒక సెషన్లో మాత్రం ఖచ్చితంగా రావడం జరుగుతుంది, ఏదో ఒక షిఫ్ట్లో. సో ధ్వని వేగం V = మ్యూ లాంబ్డా అనేది ధ్వని వేగానికి సంబంధించినటువంటి ఫార్ములా. అండ్ శ్రవ్యత పౌనఃపున్య హద్దులు, మనిషి వినేటటువంటి శ్రవణం అంటే మనిషి వినేటటువంటి రేంజ్ ఎంత అని అంటే 20 Hz నుంచి 20,000 Hz దాకా హ్యూమన్ లిజన్ చేయగలడు. సో దాన్నే మనం ఇక్కడ K అంటే 1000 అని అర్థం. సో 20,000 Hz దాకా హ్యూమన్ వినగలడు. అండ్ వాయువులలో ధ్వని వేగానికి లాప్లాస్ సమీకరణం ఏమిటి? గాలిలో ధ్వని వేగానికి సంబంధించి లాప్లాస్ సమీకరణం ప్రకారం V = √γp/ρ. γp/ρ అనేది వాయువులలో ధ్వని వేగాన్ని కనుగొనడానికి ఉపయోగించేటటువంటి ఫార్ములా. అండ్ పటకం గుండా తెల్లని కాంతి వెళ్ళినప్పుడు అది వక్రీభవిస్తుందా, విశ్లేషణ చెందుతుందా, వక్రీభవించి విశ్లేషణ చెందుతుందా, వివర్తనం చెందుతుందా? అంటే పటకం గుండా తెల్లని కాంతి వెళ్ళినప్పుడు అది వక్రీభవించి విశ్లేషణ చెందుతుంది. అంటే ఈ విధంగా ఒక పటకం ఉంటే ఇక్కడి నుంచి మనం లైట్ సోర్స్ని ప్రొవైడ్ చేసినట్లయితే అది విబ్జిఆర్ లెక్క విడిపోవడం జరుగుతుంది. ఈ విధంగా విడిపోయిన తర్వాత ఇది ఫస్ట్ వక్రీభవించేసి తర్వాత విశ్లేషణ చెందుతుంది. అంటే ఈ రంగుకి ఆ రంగు సపరేట్గా రావడం జరుగుతుంది. ఇదే మనం వక్రీభవనాన్ని విశ్లేషణ చెందడం అనడం జరుగుతుంది. అండ్ ఈ కింది వాటిలో ఏవి ప్రాథమిక రంగులు? సో ఇక్కడ ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు కాదు, ఎందుకంటే ఇది మిక్సింగ్ ఆఫ్ ఆల్ కలర్స్. అండ్ ఎరుపు, ఆకుపచ్చ, నీలం, ఎరుపు, పసుపచ్చ, తెలుపు, పసుపచ్చ, ముదురు ఎరుపు, నీలం అనేది ఓకే, బ్లూ ఉంది, గ్రీన్ ఉంది,
గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, రెడ్ వీళ్ళలో ఉన్నాయి కాబట్టి రెడ్ రెడ్ రెడ్. పసుపు కాదు, ఇది ద్వితీయ రంగు, అండ్ వైట్ కూడా కాదు. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. సో ఈ కింది వాటిలో ఏవి ప్రాథమిక రంగులు? ఆర్జీబీ ఇది ఇంపార్టెంట్ వన్. ఆర్జీబీ అంటే రెడ్, గ్రీన్, బ్లూ, ఈ 3 కూడా ప్రాథమిక రంగులు. తర్వాత మనకు రిమైనింగ్ ఉండేటటువంటి రంగులన్నీ కూడా వీటి నుంచి తయారు చేసినటువంటి రంగులే, వాటిని ద్వితీయ రంగులు అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, సూక్ష్మదర్శిని ప్రతిబింబాన్ని డాష్ చేస్తుంది. వివర్ధనం, ఆవర్ధనం, ఎటువంటి మార్పు, అదృశ్యం. సూక్ష్మదర్శిని అంటే మనం ఒక చిన్న వస్తువుని పెద్దగా చూడాలి అని అంటే మనం సూక్ష్మదర్శిని ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క సూక్ష్మదర్శిని ప్రతిబింబాన్ని అంటే మనిషికి కంటికి కనిపించేటటువంటి ప్రతిబింబాన్ని వివర్ధనం చేస్తుందా, ఆవర్ధనం చేస్తుందా, ఏమైనా మార్పు చేస్తుందా, దాన్ని మాయం చేస్తుందా? అదృష్టం అంటే మాయం చేయడం. సో ఏం చేస్తుంది? ఆవర్ధనం చేయడం జరుగుతుంది. అండ్ ఖగోళ దూరదర్శినిలోని ఆఖరి ప్రతిబింబం ఏ విధంగా ఉంటుంది? తలకిందులుగా ఉంటుందా, నిటారుగా ఉంటుందా? తలకిందులుగా కాకుండా నిటారుగా ఉంటుంది, వివర్ధనమై ఉంటుంది. సో యాక్చువల్గా ఖగోళ దూరదర్శిని అంటే పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడ కనిపించేటటువంటి ఆబ్జెక్ట్ని చూస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క ఖగోళ దూరదర్శినిలో ఇక్కడ ఉండేటటువంటి కుంభాకార పుటాకార దర్పణాల వల్ల ఆ యొక్క ప్రతిబింబం అనేది తలకిందులుగా ఏర్పడడం జరుగుతుంది. కావాలంటే మీరు కూడా ఏదైనా 2 అద్దాలను పెట్టి కనుక మీరు గమనించినట్లయితే ఇమేజ్ అనేది రివర్స్లో వస్తుంది. లేదు కరెక్ట్గా అర్థం చేసుకోవాలని అంటే మీ దగ్గర ఒక స్టీల్ స్పూన్ కానీ మీ ఫేస్ అందులో కనిపించేటటువంటి ఒక స్పూన్ తీసుకోండి. స్పూన్లో మీరు ఒక సైడ్ చూసినప్పుడు మీ ఫేస్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. అదే దాన్ని రివర్స్ తిప్పి చూస్తే ఈ యొక్క స్పూన్లో మీరు రివర్స్ కనిపిస్తారు. ఆ రివర్స్ కనిపించేటటువంటి ప్రతిబింబమే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో దీన్ని మనం కవర్ చేసుకోవడానికే మధ్యలో మరి ఒక మిథ్యా ప్రతిబింబాన్ని అరేంజ్ చేస్తాం. ఈ యొక్క రివర్స్ అయిన ప్రతిబింబాన్ని ఇది మళ్ళీ రివర్స్ చేసి మనకు కరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఖగోళ దూరదర్శన్లో మనకి ఇమేజెస్ అన్నీ కూడా రివర్స్లో కనిపిస్తాయి. అండ్ దండాయస్కాంతం స్వేచ్ఛగా వేలాడదీస్తే అది విరామ స్థితికి వచ్చు దిశ తూర్పు పడమరకి, తూర్పు దక్షిణానికి, ఉత్తర దక్షిణానికి, ఉత్తర పడమరకి. దండాయస్కాంతం అంటే అయస్కాంతము. సో ఈ షేప్లో అయినా ఉండొచ్చు, లేదా ఈ విధంగా ఒక రెక్టాంగులర్ బార్లో నార్త్ అండ్ సౌత్ ఫేసెస్ ఉన్నటువంటి ఒక అయస్కాంతానికి దారం కట్టి దాన్ని గాలిలో వేలాడదీసినట్లయితే అది ఏ దిశకు వస్తుంది? సో అది ఏ దిశకు రావడం జరుగుతుంది? ఉత్తర దక్షిణ దిశకు, అంటే నార్త్ సౌత్లో ఉంటుంది. సో ఈ సూత్రం వల్లనే మనకు అయస్కాంతాలు తయారు చేసేటప్పుడు ఈ సూత్రాన్ని ఉపయోగించుకొనే మనకు ఏది నార్త్ ఏది సౌత్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో రాపిడి వలన ఎలక్ట్రాన్లను బదిలీ చేయడాన్ని ఏమని అంటారు? స్థావర విద్యుత్ అంటే స్థిర విద్యుత్, ప్రవాహ విద్యుత్, విద్యుదీకరణ, తటస్థీకరణ. సో రాపిడి వలన ఎలక్ట్రాన్లను బదిలీ చేయడాన్ని ఏమని అనడం జరుగుతుంది అని అంటే విద్యుదీకరణ అనడం జరుగుతుంది. సో ఇక 2 ఎలిమెంట్స్ని రాపిడి చేసినట్లయితే మనకు అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ఏర్పడడం జరుగుతుంది. దాన్ని మనం విద్యుదీకరణ అనడం జరుగుతుంది. పదార్థాన్ని వదులుగా అంటిపెట్టుకొని ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల పేరు ఏమిటి? పదార్థాన్ని వదులుగా అంటిపెట్టుకొని ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ పేరు వాహక ఎలక్ట్రాన్లు, అవాహక ఎలక్ట్రాన్లు, తటస్థ ఎలక్ట్రాన్లు, యాంటీ ఎలక్ట్రాన్స్. సో యాంటీ ఎలక్ట్రాన్స్ కాదు, సో ఆ ఏర్పడేటటువంటి ఎలక్ట్రాన్లే వాహక ఎలక్ట్రాన్లు. సో ప్రతి సర్ఫేస్ పైన కూడా మనకు కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఒక ఆబ్జెక్ట్ తోటి దాన్ని టచ్ చేసినప్పుడు దాని నుంచి దీనికి మరొక ఆబ్జెక్ట్ పైన ఇవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి ఎలక్ట్రాన్స్ని మనం వాహక ఎలక్ట్రాన్స్ అనడం జరుగుతుంది. QCVల మధ్య ఉండేటటువంటి రిలేషన్ ఏంటిది? QCVల మధ్య ఉండేటటువంటి రిలేషన్ Q = CV. అసలు Q అంటే ఏంటి, C అంటే ఏంటి, V అంటే ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. సో Q అంటే ఛార్జ్, C అంటే కెపాసిటెన్స్, V అంటే వోల్టేజ్. సో QCVల మధ్య ఉండేటటువంటి రిలేషన్ Q = CV. ఇది అండ్ విద్యుత్ ఆవేశానికి ప్రమాణం ఏమిటి? విద్యుత్ ఆవేశానికి ప్రమాణం కూలుమ్స్. సో విద్యుత్ ఆవేశానికి ప్రమాణం కూలుమ్స్. సో Q = కూలుమ్స్లలో మనం దీన్ని కొలవడం జరుగుతుంది. ఆ యొక్క పైన ఫార్ములాకి దానికి సంబంధించినటువంటి ప్రమాణం ఇది. అండ్ ధనావేశానికి కలిపిన ఎలక్ట్రోడ్ పేరు ఏమిటి? ధనావేశానికి కలిపినటువంటి ఎలక్ట్రోడ్ పేరు ఏమిటి? యానోడ్, క్యాథోడ్, యాంటీ యానోడ్, టార్గెట్. సో టార్గెట్ కాదు. సో ధనావేశాన్ని కలిపినటువంటి ఎలక్ట్రోడ్ పేరు ఏమిటి? సో ఎలక్ట్రోడ్ పేరే వచ్చేసి యానోడ్. ధనావేశాన్ని యానోడ్గా, అదేవిధంగా రుణావేశాన్ని క్యాథోడ్గా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ క్యాథోడ్ కిరణాల ప్రయాణం చేసే వేగం ఎంత? క్యాథోడ్ కిరణాలకు కాంతి వేగాల మధ్య రిలేషన్ కనుగొనడం జరిగింది. క్యాథోడ్ కిరణాలు ప్రయాణం చేసే వేగం కాంతి వేగంలో 10వ వంతు ఉంటుంది. కాంతి వేగం అంటే కాంతి 1 సెకండ్ కాలంలో 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అయితే క్యాథోడ్ కిరణాలు 1 సెకండ్లో 1 కిలోమీటర్లు ప్రయాణించడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ వన్.
కాంతి వేగం c అయితే ఎక్స్ కిరణాల వేగం ఎంత? ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు అయితే ఎక్స్ కిరణాల వేగం కాంతి వేగం యొక్క రిలేషన్ సంబంధించి ఇక్కడ అడగడం జరిగింది. రెండు కూడా సమానంగా ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్ వన్. ఎక్స్ కిరణాలు కాంతి కిరణాలు రెండు సమాన వేగంతో ప్రయాణిస్తాయి. సో ఎక్స్రేస్ అని మీరు వినే ఉంటారు. ఎలక్ట్రాన్లు భారలోహాన్ని వేగంగా ఢీకొంటే ఏవి ఉత్పత్తి అవుతాయి? సో ఏవి ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది? ఎలక్ట్రాన్లు భారలోహాన్ని వేగంగా ఢీకొన్నట్లయితే క్యాథోడ్ కిరణాలు ఏర్పడతాయి. కాంతి కిరణాల లేజర్స్, ఎక్స్రేస్. సో ఏది ఏర్పడడం జరుగుతుంది? ఎక్స్రేస్ ఏర్పడడం జరుగుతుంది. ఆల్రెడీ మనం పైన డిస్కస్ చేసుకున్నాం. కాంతి కిరణాలు ఎక్స్రేస్ యొక్క వేగం అనేది రెండు సమానంగా ఉంటాయి. ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి ఒక భార లోహాన్ని కనుక మనం టార్గెట్ చేసినట్లయితే దాని నుంచి అవి విచ్ఛిన్నమై మళ్ళీ మనకు ఇవి ఎక్స్రేస్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. సో ఒక గాజు పలకకు సంబంధించినటువంటి మందాన్ని, అదేవిధంగా సన్నని తీగకు సంబంధించినటువంటి వ్యాసాన్ని అండ్ చిన్న గోళం యొక్క వ్యాసాన్ని లెక్కించడానికి ఉపయోగించేటటువంటి సాధనం ఏమిటి? వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్, సాధారణ స్కేలు, టేపు. టేపుతో మనం పెరిమీటర్ కొలవచ్చు, వ్యాసాన్ని కొలవలేం. సాధారణ స్కేల్ను ఉపయోగించేసి మనం తీగ పొడవును కొలవచ్చు, కాకపోతే తీగ వ్యాసాన్ని కొలవలేము. అదేవిధంగా గాజు పలక యొక్క మందాన్ని సాధారణ స్కేల్తో కొలవచ్చు, కాబట్టి చిన్న గోళం యొక్క వ్యాసాన్ని కొలవలేము. కాబట్టి వీటన్నిటికీ కంబైన్డ్గా ఉండేది స్క్రూ గేజీ. సో స్క్రూ గేజ్ని ఉపయోగించేసి గాజు పలక యొక్క మందాన్ని, సో స్క్రూ గేజ్ అనేది ఈ విధంగా యూ షేప్లో ఉంటుంది. ఈ విధంగా మనకు ఒక సైడ్ ఫిక్స్డ్ అని, ఇంకొక సైడ్ మూవబుల్ ఉంటుంది. మనకి ఇక్కడ థింబుల్ ఉంటుంది, ర్యాచెట్ థింబుల్ ఉంటుంది, అండ్ ఇక్కడ లాక్ నట్ ఉంటుంది. మనం దీన్ని రొటేట్ చేస్తూనే ఉంటే ఇది మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్వర్డ్ మూవ్మెంట్ అనేది దీనిలోంచి వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మనం దీని యొక్క ఆబ్జెక్ట్ని మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడతోటి 100 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరికొన్ని డేటాతో కలుద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.